చిత్తూరు జిల్లా కుప్పంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలు వేసి చూపరులను అలరించారు. పైబాటల వెలిసిన శ్రీ కృష్ణార్జున స్వామి ఆలయంలో స్వామివారికి ఉదయం నుండి విశేష పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. అదేవిధంగా ప్రబోధానంద సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ప్రతిమను ఏర్పాటు చేసి ఘనంగా పూజలు చేశారు. చిన్నారులు భగవద్గీత పారాయణం చేశారు. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శాంతి మామూఢా మానుశ్రీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ఇది పరమాత్మ సాకారంకు సంబంధించినది భావము. సర్వ జీవరాశులకు అధిపతి అయిన నేను నర శరీరం ధరించుట వలన నా శ్రేష్టమైన భావం తెలియజాలక మూడులు నన్ను అవమానించుచున్నారు. అధ్యాయం 10వ శ్లోకం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్మతామస్మి తేజస్తేజస్తినామహం. ఈ శ్లోకం పరమాత్మకు సంబంధించినది భావము. సర్వజీవరాశులు శాశ్వతముగా బీజము నేనే అని తెలియము. బుద్ధివంతులలోని బుద్ధిని మరియు తేజస్సులందు తేజంబు నేనే ఉన్నాను. సన్యాస యోగంలోని 65వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మత్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్సి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఇది గీతా సారాంశంకు సంబంధించబడినది భావం. నన్ను నీ మనస్సును తలింతుము, నీవు నా భక్తునిగా ఉండుము, నన్నే పూజించుము, నన్నే నమస్కరించుము, నన్నే పొందగలవు. ఇది సత్యము, నీవు నా మిక్కిలి ప్రియుడవు కాగలవు. ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. 11వ శ్లోకం. బలం బలవంతాం చాహ కామ రాగ వివర్జితం ధర్మ విరుద్ధ